హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే సీను అండి. చూడొచ్చు, ఈరోజు కలికిరి మార్కెట్కి అయితే వచ్చినాడు. ఇక్కడైతే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. చూస్తున్నాను అయితే వ్యాపారాల మీద ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే సీను అండి. ఈరోజు వచ్చి నేను కలికిరి మార్కెట్కి అయితే వచ్చినానండి. ఇక్కడ ప్రతి శనివారము తెల్లవారుతో 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. 5:30, 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. 9-10 గంటల వరకు అయిపోతుందండి. చిన్న మార్కెటే, కాకపోతే కొన్ని బ్యాచ్లు అయితే వస్తాయి. పొట్టేళ్ళు, మేకపోతులు ఏమొచ్చాయి, ఏం రేట్లు, పండగ పోయిన తర్వాత ఎట్లా ఉన్నాయి రేట్లు అని కనుక్కొని మనం అయితే వీడియో తీసి అందరికి చూపిస్తాను అనమాట. అయితే వ్యాపారాల మీద అయితే ఉన్నారు. చూద్దాము ఏం చెప్తాను, ఏం రేట్లు పోతున్నాయి అనేసి. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక పెద్ద పొట్టేలు ఉంది, ఇక్కడ ఒక చిన్న పొట్టేలు అయితే 2-4 ఉంటాయి. ఏం వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఏం రేటు చెప్తారు చూద్దాం. వ్యాపారం చేస్తా. హాయ్, బాగున్నావా? ఏం పెద్ద పొట్టేలు అమ్మేస్తావా? ఉండదా? చూద్దాం. ఇది ఒకటే, ఇక్కడ ఒక పెద్ద పొట్టేలు ఉంది, ఆడ ఒక 4 పొట్టేలు ఉన్నాయి. అవి వ్యాపారం జరుగుతున్నాయి. ఇదైతే ఏం రేటు చెప్తారు, ఏమి కనుక్కుందాము సరే చూద్దాం. ఏం చెప్పాను దీన్ని ఏం చెప్తావా? దీన్ని 25,000 చెప్పావా? ఫ్రెండ్స్ చూసి 25,000 అయితే చెప్తానండి. దీన్ని 25,000 రూపాయలు చెప్తున్నాడు. 25,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ఒక 2 years ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి ఒక 30 కిలోలు పడుతుంది. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 60 కిలోలు పడుతుంది. 30 కిలో వెయిట్, లైవ్ వెయిట్ వచ్చి 60 కిలో ఆ విధంగా పడుతుంది అనమాట. అవైతే చిన్న అయితే వ్యాపారం జరుగుతుంది. ఏం రేటు చెప్తారో చూద్దాం. ఇవైతే జత వచ్చేసరికి 11,000తో అడుగుతాను అనమాట. 11,000 జత కదనా? ఒక్కొక్కటినా? సరే అండి, ఒక్కొక్కటి అంట. ఒక్కొక్కటి 11,000 రూపాయలతో అయితే వ్యాపారం జరుగుతుంది. చూద్దాం. 11,000, 11,000 రూపాయలు ఒక్కొక్కటి, 11,000 రూపాయలు అనమాట. 11,000 రూపాయలు ఒక్కొక్కటి. 4 కలిపి 44,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. బ్యాచ్ మీద 4 అయితే 44,000 అయితే చెప్తున్నాడు. ఇవి వచ్చేసరికి ఏజ్ గ్రూప్ వచ్చేసరికి అంతా ఒక 8 నెలలు, 8 months లేదంటే 9 months అట్లా ఉంటాయి. వెయిట్ వచ్చేసరికి ఒక 15 కిలోలు పడతాయి అనుకుంటాను. 15 కిలోలు పడతాయి. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 25 నుంచి 30 కిలోలు పడతాయి. 15 కిలో అట్లా వెయిట్ పడుతుంది అనమాట. ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడైతే ఒక పొట్టేలు అయితే వ్యాపారం జరుగుతుందన్నా. ఏం చెప్పారన్నా? 16,500. ఫ్రెండ్స్ చూస్తే 16,500 అయితే వ్యాపారం జరుగుతుంది. 16,500 అయితే చెప్పినాడు అనమాట. ఈ పొట్టేలు చూడొచ్చు ఒకసారి. 16,500, 16,500 రూపాయలు అనమాట. ఇది వచ్చి ఏజ్ గ్రూప్ వచ్చి అంతా 1 year లోపల ఉంటుంది. 9 నెలలు 10 నెలలు అట్లా ఉంటుంది. వెయిట్ వచ్చి వెయిట్ వచ్చేసరికి అన్న మీరే కదా తీసుకున్నాడు. ఎంత పడుతుంది అనుకోండి వెయిట్నా? ఎంత పడుతుంది అనుకుంటానన్నా? 16 కిలోలు. 16 కిలో వెయిట్ చెప్తానండి. లైవ్ వెయిట్ వచ్చేసరికి 30-35 మధ్యలో అట్లా లైవ్ వెయిట్ పడుతుంది అనమాట. చూడొచ్చు. ఎవరేనా మీనా? ఏం చెప్పానా? ఇది 31,700 ఇచ్చినాం బా. కొనుక్కున్నావా? రెండునా? అంతా 32,000. 32,000 రెండు కలిపి. ఎంత ఎంత వెయిట్ పడతాయి అనుకుంటావా? వాళ్ళేమో టోటల్ వెయిట్ 70 kg చెప్తున్నారు. రెండు కలిపే. ఇట్లయితే 35 పడుతుంది అంటున్నారు. లైవ్ వెయిట్ వచ్చి 70 కిలోల పైన చెప్తాను. మటన్ వచ్చి 30 కిలోలు పడుతుంది అనుకుంటాను. 35. ఫ్రెండ్స్ చూసి ఓకే. బయట 400 kg. 4,20 అట్లా ఒక అవునులే. 450 చెప్పినా కూడా 400కి లైవ్ వెయిట్ ఇచ్చేస్తాను. 70 kg 28. 32,000 ఇచ్చారు. ఫ్రెండ్స్ చూసి 32,000 అయితే బండి అని చెప్తున్నాడు. రెండు కలిపి 32,000 రూపాయలు అనమాట. రెండు వెయిట్ వచ్చేసరికి ఒక 30-35 మధ్యలో పడుతుంది అనుకుంటున్నాడు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 70 కిలోలు పడుతుంది అనుకుంటున్నాడు. 32,000, 32,000 రూపాయలు అనమాట. మీరు కొనుక్కుంటేశారు. ఎవరునా? బాగ్రాపేట. రేపు పీరియడ్స్ అంతకు రారా? మార్నింగ్ ఎరకంత కటింగ్ అయిపోయినాలి. రేపు ఆదివారం కదా. ఓకే 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 ఓకే. అయిపోయినాలి కటింగ్. వారం పెట్టుకుని మేపేదానికి మనకు ఇంటికాడ పెట్టే టైం మీకు సరిపోదు కాబట్టి దొరుకుతాయి. అయిపోయినా. తిరుపతి సంత కూడా ఈ రోజే కదా?
దూరం కదమ్మా దూరమా? ఆటోలు అవునులే, ఇదైతే కొంచెం అనుకూలంగా ఉంటది. ఓకే ఓకే, బాగానే ఉంటాయిలే, అనుకునే కాడికి వస్తాయి. అది బాగానే బయటకు ఉండదు. అది లైవ్ అయితే 60 కేజీలు వస్తాయి కదా, 60 కిలోలు. దేవునికి అవసరానికి అని చెప్పి. సరేలే ఫ్రెండ్స్, చూద్దాం. ఇక్కడైతే ఇంకొక కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి, చూద్దాము. వ్యాపారాలు అయితే ఉన్నారు, ఏం జరుగుతున్నా అన్నా? మీరేనా పట్టుకున్నారా? అమ్ముతా ఉంటారా? పట్టుకున్నారా? ఎంత పడ్డాయనా ఇవి? 26, 2 కలిపా జత. ఫ్రెండ్స్ చూసే 26,000 జతగా చెప్తాడు. ఇవైతే వ్యాపారం అయితే అయిపోయినాయట. 26,000 రూపాయలకే చెప్తాను అనుకుంటా. ఎంత వయసు ఉంటుంది నా దగ్గరగా? ఎంత వెయిట్ ఎంత పడుతుంది అనుకుంటా ఒకటి? వేరే వాళ్ళు కొన్నారు. ఒక ఎన్ని కిలోలు? 20 కిలోలు పడుతుందా? 18 కిలోలు పడుతుందా? 15 అట్లా. ఫ్రెండ్స్ చూసే వచ్చే 15 కిలో వెయిట్కి చెప్తాడు. లైవ్ వెయిట్ వచ్చేసరికి 30 కిలోలు పడుతుంది. ఇది కూడా అంతే. 2 కలిపి ఎంతనా? 26, 13 రూపాయలు, 13,000 రూపాయలు పడుతుందండి ఒక్కోటి. 13,000 రూపాయలకి ఒక్కొక్కటి, 30,000 అయితే ఒక్కొక్కటి. 2 కలిపి 26,000 రూపాయలు అనమాట. చూద్దాం. ఇంకొక బ్యాచ్ అయితే ఉన్నది, ఇక్కడ పెద్ద బ్యాచ్ అయితే వ్యాపారం జరుగుతుంది. ఈ బ్యాచ్ లో ఏం చెప్తారో ఏమో అనుకున్నాము, చూద్దాం. ఇక్కడైతే వ్యాపారం జరుగుతుంది, ఏం చెప్తారో ఏమనుకుందాం. ఈ అయితే ఒక బ్యాచ్ అయితే ఉన్నది. ఈ బ్యాచ్ లో ఏమైనా ఏం చెప్తానా? ఏం చెప్తాను? 17,000 చెప్తాను. అదే అట్లా అన్ని మార్కెట్ లో మీకు రేట్లు ఏమేమి పోతాయి చూడాలి కదా మీరు. ఇప్పుడు నెల్లూరులో ఏం రేట్లు ఉన్నాయి, మన పీలేరులో ఏం రేట్లు ఉన్నాయి. 17,000 చెప్పావా? ఇదే 17,000 చెప్పావా? ఫ్రెండ్స్ చూసే 17,000 అయితే చెప్తున్నాడు దీన్ని. 14,000 రూపాయలు అయితే చెప్తున్నాడు దీన్ని చెప్పడం అయితే. అంతా ఏజ్ గ్రూప్ వచ్చి ఒక సంవత్సరం మీద ఒక నెల ఇటు అటు ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి ఒక 22-25 కిలోలు అటు పడుతుంది. లైవ్ వెయిట్ వచ్చేసరికి 50 కిలోలు పడుతుంది అనమాట. 50 కిలో లైవ్ వెయిట్ పడుతుంది. ఇక్కడైతే బ్యాచ్ లో అయితే వ్యాపారం జరుగుతుంది. అదేం చెప్పావునా? 16,500 చెప్పావు. ఫ్రెండ్స్ చూసి 16,500 అయితే చెప్తున్నాడు. 16,500 రూపాయలు చెప్తున్నాడు దీన్ని. ఎంత వయసు పిల్ల ఇది? పట్టుకొచ్చి అమ్ముతా ఉండేదా మీరు? సంవత్సరం లోపల పట్టుకొచ్చి అమ్ముతా ఇంటిదేనా? ఇంటికాడదే. సంవత్సరం లోపల ఎంత వెయిట్ ఎంత పడుతుంది అనుకుంటాడు? ఎన్ని కిలోలు పట్టచ్చు? 19-20 మధ్యలో పడుతుంది. ఫ్రెండ్స్ చూస్తే 19-20 వెయిట్ పడుతున్నాడు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 40-35 నుంచి 40 వరకు పడుతుంది అనమాట. 16,500 అయితే చెప్తాను చెప్పడము. వ్యాపారం అయితే ఉంటుంది. చూద్దాం ఈ బ్యాచ్ లో ఏమో చెప్తాను. ఉదయా బాగున్నావా? ఏం చెప్తానువా? 26,000 అమ్మినావు. ఒకటిగా జత ఒకటి 26,000కా? 2 కదా. ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్ లో అయితే 26,000 అయితే వ్యాపారం అయింది. ఒకటి 13,000 రూపాయలతో అయితే వ్యాపారం అయింది అనమాట. ఇందాక చూపించాం కదా మనము ఆ రెండు అనమాట. ఈ బ్యాచ్ లో 13,000 రూపాయలతో వ్యాపారం అవుతుంది. 13,000తో వ్యాపారం అయితే అయింది. 13,000 రూపాయలకి అయితే వ్యాపారం అయింది అనమాట. దీంట్లో చూడొచ్చు ఆ బ్యాచ్ లో. ఇది కూడా సేమ్ అంతే. 13,000 రూపాయలు అంటే కొద్దిగా ఇటు అటు ఉంటుంది అనమాట. 13,000 రూపాయలు. ఇదంతా ఏజ్ గ్రూప్ వచ్చి సంవత్సరం మీద ఒక 2-3 నెలలు జరిగిండొచ్చు. వెయిట్ వచ్చేసరికి ఒక 17 కిలోలు పడతాయి. లైవ్ వెయిట్ వచ్చేసరికి 35 నుంచి 40 పడతాయి. 40 కిలో లైవ్ వెయిట్, ఒక 20 బిలో 19-20 వెయిట్ పడతాయి అనమాట మటన్ పర్పస్ అయితే. చూద్దాం ఇంకైతే ఏం చెప్తానన్నా పొట్టేల్నే? 12,000. ఫ్రెండ్స్ చూసి అయితే 12,000 అయితే చెప్తున్నాడు. అది ఎంత వెయిట్ పడుతుంది అనుకుంటాడు? 14 కిలో పడుతుంది. 14 కిలో వెయిట్. లైవ్ వెయిట్ వచ్చేసరికి 28-30 కిలోల లోపల పడుతుంది అనమాట. మేకపోతున్నా పోతా మరకదే పోతే కదా. ఏం చెప్తాను అదే? 10,000. ఫ్రెండ్స్ చూస్తే 10,000 అయితే చెప్తున్నాడు. 10,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట ఆ పోతునే. ఇవైతే 2 ఉన్నాయి. 2 చూద్దాం అన్నా. ఏం చెప్పావనా? ఏం చెప్తాను? 2 కలిపే 2 పోతులే కదా. ఫ్రెండ్స్ చూస్తే 17,000 అయితే చెప్తున్నాడు. ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడైతే కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఏం చెప్తారు? హాయ్నా హాయ్. ఏం చెప్తానవా పొట్టేల్నా? 16,000 చెప్పావు. ఫ్రెండ్స్ చూస్తే 16,000 అయితే చెప్తున్నాడు. 16,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అది పోతున్నా ఏం చెప్తున్నావా? 9,000 చెప్తాను. 9,000 అయితే చెప్తానండి దీన్ని. ఈ పోతున్నా 9,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఇదైతే 16,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. వెయిట్ వచ్చేసరికి ఒక 18-20 కిలోల మధ్యలో పడుతుంది. లైవ్ వెయిట్ వచ్చి 40 కిలోలు పడుతుంది. అవి ఎవరి నా పోతులు? మీనా? ఏం చెప్పావు పోతులవే?
జత 25,000. ఫ్రెండ్స్ చూస్తే 25,000 అయితే చెప్తున్నాడు జత మీద. అంతా ఏజ్ గ్రూప్ వచ్చే సంవత్సరం పోతులు ఉంటాయి. 25,000 రూపాయలు, 25,000 రూపాయలు అయితే చెప్తున్నాడు అనమాట జత మీద. ఇంకా వెయిట్ వచ్చేసరికి ఒక 15-16 కిలోలు ఆ విధంగా పడతాయి. లైవ్ వెయిట్ వచ్చేసరికి 30-32 కిలోలు ఆ విధంగా పడతాయి. అవి గొర్రెలనవే, కటింగ్ పర్పస్ అనవే, ఏం చెప్తాను అవే? జత 15,000. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇవైతే 15,000 రూపాయలు అయితే చెప్తున్నాడు జత మీద. ఒకటి 7,500 రూపాయలు అయితే చెప్తున్నాడు. 7,500 అయితే చెప్తున్నాడు దీని మీద. ఇవైతే కటింగ్ పర్పస్ గొర్రెలు అండి ఇవి. 7,500 రూపాయలు చెప్తున్నాడు. 5,000 7,000 చెప్తున్నాడు. 5,000 ఆయన కదా, ఆయన చుట్టూ కదా, ఆయన చెప్పాలా? ఉన్నీలే 7,000 అయితే చెప్తున్నాడు. ఇంకా అయితే వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. నేను చూద్దాం ఎడైతే కొన్ని ఉన్నాయి. ఏం చెప్తారు? ఎవరైనా ఇవే ఏం చెప్పారు? ఆ పోతులు 2 ఏం చెప్తారు? ఆ 2 పోతులు ఏం చెప్తారు? 2 పోతులు 19,000. పొట్టేలు 14,000. ఫ్రెండ్స్ చూస్తే అయితే 14,000 అయితే చెప్తాడు అండి. 14,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఆ జత అయితే పోతులు వచ్చి 19,000 రూపాయలు చెప్తున్నాడు. 19,000 అయితే చెప్తున్నాడు ఆ పోతుల్ని. 19,000 రూపాయలు అయితే చెప్తున్నాడు ఆ పోతులు. అంతే ఏజ్ గ్రూప్ వచ్చి ఎంత ఏజ్ ఉండదు బ్రదర్? అవి 1 సంవత్సరం లోపల ఉంటాయి. 8 మంత్స్ అట్లా ఉంటుందా? ఎంత వెయిట్ ఎంత పడుతున్నాడు పోతులే? 12 కిలోలు పడతాయి. ఫ్రెండ్స్ చూస్తే ఎంత 8 మంత్స్ ఏజ్ గ్రూప్ వచ్చి 8 నెలలు పిల్లలు అనమాట. వెయిట్ వచ్చేసరికి ఒక 12-14 ఆ విధంగా పడతాయి. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 14 ఉంటాయి. 28 కిలోలు ఆ విధంగా పడతాయి అనమాట. నాకు కొనేవనా? ఏం రేటు కొనేవనా? 12,000 కొనేవా? ఫ్రెండ్స్ చూస్తే 12,000కి అయితే వ్యాపారం అయితే అయిపోయింది. 12,000 రూపాయలకి అయితే సోల్డ్ అయిపోయింది అనమాట. ఇది ఎంత వెయిట్ పడుతుంది అనుకుంటున్నా? 17 కిలోలు చెప్పారా? 13 నువ్వు అనుకుంటున్నాడు? 13 ఎక్కువే పడుతుందిలేనా? 14-15 అట్లా పడుతుంది అనుకుంటా. ఫ్రెండ్స్ చూస్తే లైవ్ వెయిట్ వచ్చేసరికి 30 కిలోలు, వెయిట్ వచ్చేసరికి ఒక 15 కిలోలు, 14-15 ఆ విధంగా రావచ్చు అనమాట. అయితే వ్యాపారం అయితే అయిపోయింది. చూస్తే మొత్తం అయితే వ్యాపారం అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఏం చెప్పాను పిల్లనే? ఏం చెప్పావా? ఇది 2,500. మరక పిల్ల పోతి పిల్ల 2,500 అనమాట. మరక పిల్ల అది 2,500. చూద్దాం, ఇంకొక బ్యాచ్ అయితే ఆడొక బ్యాచ్ అయితే ఉంది. ఆ బ్యాచ్ లో వ్యాపారం అయితే జరుగుతుంది. లేదు అయిపోయినాయంటే మొత్తం అయితే అడిగడికి అయిపోయినాయి. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఈ మార్కెట్ అయితే అంతే చిన్న మార్కెట్, చాలా చిన్న మార్కెట్. ఈరోజు అయితే చాలా తక్కువ వచ్చాయి. పండగ అయిపోయింది కాబట్టి పోతులు మరకలు అన్నీ కొన్ని తక్కువ వచ్చాయి, తక్కువ బ్యాచ్లో వచ్చాయి. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇది అండి ఇయాల్టి వీడియో. ఓకే, రేపు మన ఫేవరెట్ మార్కెట్ పిల్లర్ మార్కెట్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే, బాగుండవా? ఇందాక చూసినా కనపల్ల, నువ్వు ఏడుంటావా? ఇడవా ఇంకో ఆయనడా ఆడ ఫ్రెండ్స్ చూసారు కదా, ఇతను మా ఫ్రెండ్ అనమాట. మార్కెట్లో అటెండర్గా ఉంటాడు, ఇక్కడ వాచ్మెన్గా ఉంటాడు అనమాట. అన్నగారిని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. హాయ్. ఈరోజు మార్కెట్ అయితే చాలా తక్కువ వచ్చినాయి. పండగ అయిపోయింది కారణం తక్కువ వచ్చాయి కదా. ఈ శివరాత్రి ఈ నెల పోతే అమావాస్య పోతే బాగా జరుగుతుంది. అది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మార్కెట్ అయితే చూసాం కదా. వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి సపోర్ట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.